రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క నిరసన ర్యాలీని అత్యంత గ్రాండ్ సక్సెస్ గా చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ యొక్క సోకాల్ టీడీపీ నాయకులు ఈ యొక్క నారా లోకేష్ ఎల్లో బ్యాచ్ అంతా నిన్న ర్యాలీ జరిగింది జీర్ణించుకోలేక ఈరోజు కొంతమంది కడపలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు కాలేజ్ విద్యార్థులను అదేవిధంగా డిగ్రీ విద్యార్థులను బెదిరించి తీసుకొచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి ఆ యొక్క చెప్పిన వ్యక్తి నీ చరిత్ర చూసుకో, నీ చరిత్ర వెనకలు తిరిగి చూసుకుంటే ఎవరు బెదిరించి పిల్లలను పిలుచుకొచ్చుకుంటారో, ఎవరు యాజమాన్యాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏం చేస్తారో కడప ప్రజలందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, మీ యొక్క టీడీపీ నాయకులకు కూడా తెలుసు. మాట్లాడే ముందర కొంచెం పద్ధతిగా మాట్లాడని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరు లేరు, నిన్న అంతా యువకులు విద్యార్థులు ఉన్నారని చెప్పి కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఒక్కసారి మీకు కొంచెమన్నా బుద్ధి ఉంటే ఆ మాటలు మాట్లాడరు. ఆల్రెడీ డిఎస్సి యొక్క విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సుమారుగా ఎగ్జామ్స్ ఎప్పుడైతే జరిగి మీరు రిజల్ట్ విడుదల చేశారో అప్పుడే వెళ్ళి మా యొక్క రాష్ట్ర నాయకుడి దగ్గరికి పోయి విన్నవించుకొని వాళ్ళకు జరిగినటువంటి అన్యాయము వాళ్ళు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అసలు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు ఈ యొక్క టీడీపీ నాయకులు. బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంది ఒకసారి మీ అందరూ మీ యొక్క సెల్ ఫోన్లలో కూడా గూగుల్ చేస్తే తెలుస్తుంది. బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంది? పేకాటకు ఎవరన్నా ఈ యొక్క డిఎస్సి ఉద్యోగాలు అనేవి ఇస్తారా? ఇదొక్క విషయానికి ఈరోజు సమావేశం జరిపినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలా. బ్రిడ్జ్ అనే ఒక గేమ్ కి డిఎస్సి ఉద్యోగాలు ఎట్లిస్తారు? అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ వదులుతాను, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి ఒక్క యువకులు యువతిని మంచి స్థానంలో పెడతా అని చెప్పి చెప్పినటువంటి యొక్క నారా లోకేష్ 2 సంవత్సరాలు అవుతున్నా 16,000 పోస్టులు మాత్రం ఒక డిఎస్సి పోస్టులు వదిలి చేతులు దొరుకుంటున్నాడు. పోలీస్ జాబులు ఏదో 6,000 పోస్టులు ఎంతో వదిలి చేతులు దొరుకుంటున్నాడు. మా హయాంలో గర్వంగా చెప్పుకుంటాము, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారుగా ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్స్ ని సుమారుగా 52,000 మందిని పర్మనెంట్ చేసిన ఘనత మా యొక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా సుమారుగా సచివాలయం ఎంప్లాయీస్ 2,14,000 మందిని సచివాలయం ఎంప్లాయీస్ ని బేసి పర్మనెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఫీల్డ్ సంబంధించి 68,000 పోస్టులు మెడికల్ ఫీల్డ్ సంబంధించి వేయడం జరిగింది. వాలంటరీ జాబ్స్ సుమారుగా 4,50,000 వాలంటరీ జాబ్స్ గ్రామానికి కావచ్చు, టౌన్లలో కావచ్చు, ప్రతి ఒక్కరికి వాలంటరీ జాబ్స్ ఇచ్చి వాళ్ళకి కూడా తగిన గౌరవం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ సుమారుగా 3,71,777 లక్షల జాబ్స్ ఈ యొక్క మా గవర్నమెంట్ లో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ జాబ్స్ చూసుకుంటే సుమారుగా 38,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా మా యొక్క ప్రభుత్వంలో వైఎస్ జగన్ సారు విడుదల చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూసుకుంటే విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు నేడు స్కీమ్స్, అదేవిధంగా ఇది విదేశీ దీవెన, ఇటువంటి అనేకమైనటువంటి పథకాలు ఇచ్చి పేద విద్యార్థులకు, నిరుపేద విద్యార్థులకు న్యాయం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు పల్లెల్లో కావచ్చు, ఎక్కడికన్నా మీరు పోతే ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే మేము పెట్టినటువంటి జగనన్న విద్యా దీవెన అనే పెట్టినామో అదే వాళ్ళు పేరు తిప్పుకొని తల్లికి వందనం అని చెప్పి పేర్లు మార్చుకుంటున్నారు. యాడికి పోయినా కానీ, ప్రజల్లోకి పోయినా కానీ అందరూ ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే అమ్మఒడినే అంటారు. మీరు పెట్టుకోవడము మా యొక్క పథకాలను మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకొని మా పేర్లు మార్చుకొని మీరేదో గొప్పలు చెప్పుకుంటున్నారు. అది కూడా అరకొరనే ఇస్తున్నారు. అదేవిధంగా హాస్టల్స్ లో చూసుకుంటే
ఎంత ఘోరంగా ఉన్నాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్టీ హాస్టల్స్ కావచ్చు, మేము మా గవర్నమెంట్ లో గర్వంగా చెప్పుకుంటాము. గోడకి మెనూ పెట్టి మరి ఏ రోజు ఏ ఆహారం పెడతాము, ఏ రోజు వాళ్ళకి ఏ మెనూ ఇస్తామనేది మెనూ పెట్టి గర్వంగా మేము వాళ్ళకి బహిరంగంగా పెట్టడం మేము. ఇప్పుడు ఇప్పుడు పెట్టే ఫుడ్ ఒక్కసారి మీరు మేము చెప్పడం కాదు, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే పోయి విజిటింగ్ పోయి ఏంది ఇది అని చెప్పి వాళ్ళే బాధపడడం జరుగుతుంది. అంత ఘోరంగా యొక్క హాస్టల్స్ ఉన్నాయి. మనం చూసుకుంటే మన కడపలో కరెక్ట్ గా 2 రోజుల క్రితము మా యొక్క విద్యార్థి నాయకులు అందరూ కూడా ప్రకాష్ నగర్ లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్స్ ని సడన్ గా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఆ యొక్క హాస్టల్లో మొత్తం బీరు బాటిళ్ళు, ఇంజక్షన్లు, సొల్యూషన్ ప్యాకెట్లు, ఆ నుంచి సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఎంత అసలు ఒక గవర్నమెంట్ ప్రభుత్వ హాస్టల్లో ఇటువంటివన్నీ ఉన్నాయంటే ఇప్పుడు గౌరవ అనిత గారు, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు అసెంబ్లీలో మీరు మాట్లాడడం కాదు, చేసి చూపించాలా. అదే విధంగా మన బీసీ హాస్టల్ కావచ్చు, రీసెంట్ గా బీసీ హాస్టల్ కూడా మా యొక్క ఎక్స్ డిప్యూటీ సీఎం తో రీసెంట్ గా పోవడం జరిగింది. అక్కడ ఒక అమ్మాయిల హాస్టల్లో బాత్రూమ్లు చూస్తే 150 మంది అమ్మాయిలు ఉంటే 4 బాత్రూమ్లు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పండి. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మా ర్యాలీలు సక్సెస్ అయ్యి మేము చేసి అన్ని చేస్తే, విద్యార్థుల కోసం మేము పోరాడుతుంటే, యువత కోసం మేము పోరాడుతుంటే, మీరు అది జీర్ణించుకోలేక ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా అవకతవకల మాటలు మాట్లాడి, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, కడప జిల్లా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఏ గవర్నమెంట్ లో ఎవరు ఎంత మంచిగా చేసినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. కావున ఇటువంటి చెల్లుపోయిన మాటలన్నీ ఇంకోసారి మాట్లాడకుండా పనికొచ్చే మాటలు మాట్లాడి ఇంకొకసారి మా నాయకుడికి సవాల్ విసిరేటప్పుడు నారా లోకేష్ గారు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు సమాధానం చెప్పాల్సింది మా నాయకుడు కాదు, మేమే సమాధానం చెప్తాము. మా యువత విద్యార్థులే సమాధానం చెప్తారు. మా నాయకుడు వరకు అవసరం లేదు, మీకు మేమే సమాధానం చెప్తాము. మాకు విత్ ప్రూఫ్స్ తో సహా మీరు డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఆడియోస్, వీడియోస్. అసలు డిఎస్సి అంటే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేయాలా? కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కమిటీ సెలక్షన్ చేయాలా. డిఎస్సి వాళ్ళని ఎక్కడ మీరు సెలెక్ట్ చేశారు? టీడీపీ ఆఫీస్ లో చేశారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో మీరు డిఎస్సి వాళ్ళకి పిలుచుకొని అమ్ముకున్నారు పోస్టులన్నీ. బహిరంగంగా బయటకు వచ్చింది. బహిరంగంగా వచ్చింది కాబట్టే మేము నిన్ను విద్రామాలు చేస్తున్నాము. ఖచ్చితంగా నారా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే. రాజీనామా చేసేంత వరకు మా యొక్క పోరాటాలు ఆగవు. విద్యార్థులు, యువత అనుకుంటే సాధించింది ఏమి లేదు అనే రీతిలో కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంకి, ఒక ధర్నా కార్యక్రమంకి సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు దీనికి జవాబు వద్దా చెప్పాలా. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలా. సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు మా ఉద్యమాలు ఆగవు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి నారా లోకేష్ ని పార్టీ నుంచి రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటాలు ఆగవని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.